క్యాలీఫ్లవర్తో ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి, 100% నచ్చుతుంది. దీనికోసం ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇది కొంచెం సాల్ట్ వేసి హాట్ వాటర్లో ఇట్లా ఒక బాయిల్ వచ్చే వరకు వేసి తీసేసుకున్నాను. వాటర్ తీసేసి దీంట్లో కొంచెం మిర్చి పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే పెప్పర్, పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసి ఇలా వేసుకోండి. కలిపితే విరిగిపోతాయి. ఇలా వేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కలుపుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లో వేసుకొని సిమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో అవి పక్కకు కుక్ అవుతుంటాయి. ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక మొగ్గ, ఒక అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేసుకున్నానండి నేను. వేసుకొని ఇవి పక్కన ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకున్నాను. తర్వాత అలాగే బీన్స్, కొంచెం క్యాబేజీ, అలాగే 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు రెబ్బ వేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని వదిలేయండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే కుక్ అయిపోతాయండి. కుక్ అయిన తర్వాత ఈ పక్కన కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉండాలండి. మన క్యాలీఫ్లవర్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇంకొకసారి తీసేస్తే కుక్ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా సరిపోతుందండి. ఇది కూడా వేసి ఒక్కసారి ఇలా కలిపి జస్ట్ 1 మినిట్ అంతే క్యాప్ పెట్టి వదిలేయండి. ఇది కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేనైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని అలాగే కొంచెం రుచికి సరిపడా కారం, అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. నేనైతే ఈ పక్కన ఇవి కుక్ అయిపోతుంటాయండి. క్యాలీఫ్లవర్ ఇలా చూస్తే ఆల్రెడీ కుక్ అయిపోయినాయండి. అంతే, అక్కడ ఆపేసేయండి. నేను ఇలాగ కొంచెం ఇంట్లో సోయా సాస్ ఉంది, వేసుకున్నాను. మీ ఇష్టం వేస్తే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. తర్వాత విప్పుకున్న రైస్ ఉంటుంది కదండి, అది దీంట్లో వేసేసుకొని కలిపేసుకోండి. నెమ్మదిగా ఇలా కలుపుకోండి, అన్నం విరగకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకొని కొంచెం పైనుంచి పుదీనా వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని పైనుంచి అలా వేసేసేయండి. అంతే. నేనైతే చిన్న బటర్ కూడా రెండు చిన్న పీసెస్ పైనుంచి ఇలా వేసుకున్నానండి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఏం వేయలేదు. చూడండి, ఇంత అసలు నాన్ వెజ్ కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీనికోసం రైతా తీసుకున్నానండి సైడ్ డిష్గా. ఏం లేదండి, పెద్ద ప్రాసెస్. కొంచెం కర్డ్ తీసుకొని బీట్ చేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి కలిపేసానండి. అంతే, సైడ్ డిష్గా. చాలా అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా పొడిపొలాడుతూ క్యాలీఫ్లవర్ అసలు ఏ ఫ్లేవర్ అసలు మనం చెప్పాలో తింటేనే అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. అసలు అన్నిటికన్నా బాగుంటుందండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.